తప్పించుకోవడానికి నెంబర్ ప్లేట్లో అక్షరాలను చెరిపేయడం చూశాం. నెంబర్ ప్లేట్లను బంద్ చేయడం చూశాం. చివరికి నెంబర్ ప్లేట్ను తీసేయడం చూశాం. కానీ ఆ ఖరీదైన కారులో అతను చేసిన పని చూసి పోలీసులే షాక్ అయ్యారు. అచ్చం ట్రాన్స్పోర్టర్ సినిమాను తలపించేలా సీన్ చూసి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న పోలీసులే షాక్ అయ్యారు. ఏంటబ్బా ఈ ఖరీదైన కారులో ఇంత ఫెసిలిటీ అనుకుంటే, ఢిల్లీ వెళ్తే ఢిల్లీ నెంబర్ ప్లేట్, తెలంగాణకు వస్తే తెలంగాణ నెంబర్ ప్లేట్, ఏ స్టేట్కి వెళ్తే ఆ స్టేట్ నెంబర్ ప్లేట్ పెట్టుకునే సౌలభ్యాన్ని ఆ కారులో తయారు చేసుకున్నారు. పోలీసులకే సినిమా చూపించిన ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారితే ఈ ఖరీదైన కారు బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది ఎలా అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్. సినిమా చూపించిన నంబర్ ప్లేట్. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగులో. వీకెండ్ వస్తే చాలు హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేపడతారు. ఇది అందరికీ తెలిసిందే. నగరంలో చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో శనివారం రోజున 466 మంది పట్టుబడ్డారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని వీరి సంఖ్య ఇలా ఉండగా, ఒక కేసు మాత్రం పోలీసులకు కొత్త సినిమాని చూపించింది. జూబ్లీ హిల్స్ లో పరిధిలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. అందులో అదే సమయంలో BMW కారు అటుగా వస్తుండగా పోలీసులు ఆపి తనిఖీ చేశారు. కారులో ఉన్న వ్యక్తి మధ్యమత్తులో ఉన్నట్లు తనిఖీ చేస్తుండగా ముందు ఢిల్లీ నెంబర్ ప్లేట్ కనిపిస్తే వెనకల తెలంగాణ రిజిస్ట్రేషన్ నంబర్తో నంబర్ ప్లేట్ కనిపించింది. ఇదేంటబ్బా అని కారును క్షుణ్ణంగా గమనిస్తే స్విచ్ నొక్కితే చాలు నెంబర్ ప్లేట్ చేంజ్ అయ్యే టెక్నాలజీని ఆ కారులో ఆ యువకుడు ఏర్పాటు చేసుకున్నారు. ఈ టెక్నాలజీతో తెలంగాణలో ఉన్నప్పుడు తెలంగాణ నెంబర్ ప్లేట్, ఢిల్లీ వెళ్తే ఢిల్లీ నెంబర్ ప్లేట్, ఇలా ఎవరికి దొరకకుండా ఆ క్షణాల్లో నెంబర్ ప్లేట్ మార్చేస్తున్నాడు. అతను చేసిన పనికి పోలీసులు షాక్ అవ్వగా అతని చేతుల మీదుగానే బటన్ నొక్కించి అది ఎలా మారుతుందో చూసి ఆశ్చర్యపోగా ప్లేట్ ఫిరాయించడం ఇంత ఈజీనా అంటూ అవాక్కయ్యారు. గతంలో ఈ మాదిరిగా ట్రాన్స్పోర్టర్ సినిమాలో కనిపించగా ఆ టెక్నాలజీలో హాలీవుడ్ సినిమాలో కనిపిస్తే అదే టెక్నాలజీ ఇక్కడ వాడి అతను ఆశ్చర్యానికి గురి చేయగా నకిలీ నెంబర్ ప్లేట్ తో పోలీసులను తప్పుదోవ పట్టించినందుకు అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాన్స్పోర్టర్ సినిమాలో వాడిన టెక్నాలజీని వాడి నిందితుడు ఒక కొత్త సినిమాని చూపించగా ఇన్నాళ్ళు ఎలా తప్పించుకు తిరుగుతున్నాడు అనుకుంటే ఇదే తన వెనుక ఉన్న సీక్రెట్ అంటూ పోలీసులకు తెలిసిపోగా ఖరీదైన కారులో ప్రయాణిస్తున్న బాబుగారు అంతే ఖరీదైన కారుతో ఇప్పుడు తప్పు చేసేందుకు పోలీసులను తప్పుదోవ పట్టించినందుకు కేసులో చిక్కుకోవడం విశేషం. ఈరోజు ప్రజలకు చాలా దగ్గరగా చేరువుగా ఉన్నటువంటి ఛానలే ఎస్సీబీ. కాబట్టి నేను మరొకసారి 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని 6వ సంవత్సరంలో అడుగెడుతున్నటువంటి శుభ సందర్భంలో నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మీరు ఇంకా విస్తరించాలి, గ్రేటర్ హైదరాబాద్ పరిధంతా విస్తరించి భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీ ఛానల్ ద్వారా అనేకమైనటువంటి అంశాలు మరి ప్రజలకు తెలవడం, ప్రజలు కూడా ఏదన్నా ఇష్యూస్ ఉంటే కూడా మిమ్మల్ని సంప్రదించే పరిస్థితి కూడా రావడం అనేది శుభ పరిణామం. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేడు యోగా గురువుగా మారారు. యోగా చేయడం వల్ల కలిగే లాభాలను తెలియజేశారు. మనిషి జీవితంలో యోగా ప్రాముఖ్యతను తెలియజేశారు. బిజీ జీవితంలో వ్యాయామం అనేది ఎంత ముఖ్యమని, అందులో యోగా ద్వారా జరిగే లాభాలను తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలియజేశారు. రాజకీయాలతో బిజీగా ఉంటూ అధికార పార్టీ నాయకులపై విమర్శలతో విరుచుకుపడే తలసాని యోగా సందేశాలను అందిస్తూ ఆకట్టుకున్నారు. యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం అంటున్న తలసాని ప్రత్యేక కథనం మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో. ఇంకా ఎవరైనా ముందుకు వస్తే తప్పకుండా మరి అక్కడ కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ కూడా ఒకటి ప్రభుత్వం ద్వారా జరగకపోతే రాష్ట్ర రాజకీయాల్లో అపార అనుభవం కలిగిన నాయకుడిగా తలసాని ఉన్నారు. అధికార పార్టీ హామీలను ఎండగడుతూ పలు విమర్శలతో తలసాని 5 బ్రాండ్గా మారారు. ప్రతిరోజు రాజకీయాల్లో బిజీగా ఉండే తలసాని ఆదివారం కూల్గా యోగా గురువుగా మారారు. సనత్ నగర్లోని 7 టెంపుల్ ఆవరణలో భారతీయ యోగా సంస్థాన్ 60వ స్థాపన దివాస్ సందర్భంగా నిర్వహించిన యోగా కార్యక్రమంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగా ఆసనాలను వీక్షించారు. యోగా గురువులు అందించిన సందేశాన్ని తలసాని విన్నారు. కొంత వాళ్ళ ఈ యొక్క యోగా వైపు మరలించేటువంటి కార్యక్రమాన్ని కూడా మనం తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే కార్యక్రమానికి అతిథిగా హాజరైన తలసాని తన సందేశంతో అందరినీ ఆకట్టుకున్నారు. యోగా ద్వారా కలిగే లాభాలను తెలియజేశారు. నేటి బిజీ జీవితంలో యోగా పాత్ర కీలకంగా మారిందన్నారు. శరీరానికి వ్యాయామం ఎంత ముఖ్యమని, ఏదో ఒక రూపంలో వ్యాయామం చేయాలని తలసాని సూచించారు. ఇక మనిషి జీవితంలో యోగా పాత్ర ఎంతో కీలకంగా మారిందని, యోగాతో ఎన్నో లాభాలు ఉన్నాయని తలసాని యోగా గురువుల కంటే ఎక్కువగా తన సందేశాన్ని అందించారు.
విదేశాల్లో భారతీయ సంస్కృతిని ఎంతో గొప్పగా గౌరవిస్తూ పాటిస్తున్నారని, యోగా ప్రాధాన్యత ఎంత చెప్పుకున్నా తక్కువేనని తలసాని అన్నారు. మరిన్ని యోగా కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తలసాని సూచించారు. బీకేగూడ పార్క్ కానివ్వండి, అక్కడ కూడా మనం అద్భుతమైనటువంటి యోగా సెంటర్స్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే నిత్యం కొంతమంది వాకింగ్ చేయాలి. కార్యక్రమంలో సనత్ నగర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కోలన్ బాలరెడ్డి, నిర్వాహకులు సుధీర్ కులకర్ణి, ఏఎస్ చారి, రేఖ, రవీందర్, శేషగిరిరావు, నాయకులు సురేష్ గౌడ్, రాజేష్ ముద్రాజ్, బాలరాజ్, గోపిలాల్ చౌహాన్, గులాబ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. లుక్ మారింది, స్టైలు మారింది. తెల్లటి దుస్తులు వదిలి ఢిల్లీ నేతగా మారారు. రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజాబలాన్ని సంపాదించుకుంటూ తన విధి విధానంలో మార్పులకు నాంది పలికారు. కులమతాలకు అతీతంగా కార్యక్రమాల్లో పాల్గొంటూ అన్ని వర్గాల ప్రజల మద్దతును కూడగట్టుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్నారు. కంటెస్టెంట్ ఎమ్మెల్యేగా సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ రథసారథిగా నియోజకవర్గంలో తన బలాన్ని పెంచుకుంటూ రానున్న ఎన్నికలే లక్ష్యంగా తన టీంను గెలిపించుకోవడమే ప్రధాన ఎజెండాగా ఆదం సంతోష్ పనిచేస్తున్నారు. స్టైలు మార్చిన ఆదం ఈనాటి ప్రత్యేక కథనం మీ లష్కర్ SCB న్యూస్ లో. సంతోషాల నాయకత్వం, సంతోషాల నాయకత్వం. సికింద్రాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్న ఆదం సంతోష్ గతంలో జరిగిన తప్పిదాలు మరోసారి పునరావృతం కాకుండా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికలే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న ఆదం సంతోష్ సికింద్రాబాద్ నియోజకవర్గంలోని డివిజన్ల వారీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల టీమును పటిష్టం చేసుకుంటున్నారు. సికింద్రాబాద్ లో కీలక పాత్ర పోషిస్తున్న ఆదం సంతోష్ కు ఆశావాహనేతలు బ్రహ్మరథం పడుతున్నారు. ఏ పండుగలు వచ్చినా, ఏ కార్యక్రమాలు వచ్చినా ముందుండి ఆదం సంతోష్ ను అతిథిగా ఆహ్వానిస్తూ తమ బలాన్ని తెలియజేస్తూ రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ ఎదురు చూస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలు మరోసారి పునరావృతం కాకుండా ఆదం సంతోష్ అనేక మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టారు. గతంలో ఉన్న కేడర్తో పాటు తనకంటూ ప్రత్యేక కేడర్ను ఆదం సంతోష్ ఏర్పాటు చేసుకున్నారు. డివిజన్ల వారీగా రానున్న కార్పొరేషన్ ఎన్నికల కొరకు ఆసక్తితో ఉన్న నేతలను ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ప్రతి వారం పాదయాత్రలు నిర్వహిస్తూ ప్రజలకు చేరువవుతున్నారు. డివిజన్ల వారీగా చేపడుతున్న పాదయాత్రలతో స్థానిక ఆశావాహనేతలు డివిజన్ ప్రజలకు చేరువయ్యేలా చూడడంతో పాటు స్థానికంగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి పర్యటనలు చేపట్టాలని ఆదం సంతోష్ ప్రోత్సహిస్తూ వస్తున్నారు. గతంలో సికింద్రాబాద్ నియోజకవర్గంలో 5 డివిజన్లు ఉండగా అదనంగా మరో 3 డివిజన్లు రానున్న కార్పొరేషన్ ఎన్నికల నాటికి చేరనుండడంతో సీటు కోసం ఎదురు చూస్తున్న మరికొంతమంది ఆశావాహులకు అవకాశం కల్పించే దిశగా ఆదం సంతోష్ చూస్తున్నారు. గతంలో తెల్లటి దుస్తుల్లో కనిపించే ఆదం సంతోష్ లో అనేక మార్పులు వచ్చాయి. తనకంటూ ఓ ప్రత్యేకమైన క్యాడర్ను ఏర్పాటు చేసుకోవడంతో పాటు కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ ఇన్ఛార్జిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకునేలా ముందుకు సాగుతున్నారు. ఇక ఢిల్లీ నేతల ప్రతిరోజు డ్రెస్అప్ అవుతూ కార్యక్రమాలకు హాజరవుతూ వస్తున్నారు. ఆదం సంతోష్ లో వచ్చిన మార్పుతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు సికింద్రాబాద్ నాయకులు సైతం ఆశ్చర్యపోక తప్పడం లేదు. అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అద్భుత ఫలితాలతో తమకు ఎవరూ సాటిరారంటూ రాష్ట్ర ర్యాంకులు సాధించింది. సికింద్రాబాద్ అవినాష్ కాలేజ్ లో ఇంటర్మీడియట్ లో ర్యాంకుల పంట పండించిన స్టూడెంట్స్ కు 20 లక్షల రూపాయల స్కాలర్షిప్లను అందించి వారి భవిష్యత్తుకు మరింతగా సహకారాన్ని అందించి చైర్మన్ డాక్టర్ అవినాష్ బ్రహ్మదేవర అందరి అభినందనలు అందుకున్నారు. 11 బ్రాంచీల్లో ఉన్న స్టూడెంట్ పోటీ పడి చదివి ఒకరికి మించి మరొకరు అన్నట్లుగా ర్యాంకులను సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఇంటర్మీడియట్ ఫలితాలను ప్రకటించిన వేళ వారు అందుకున్న ఫలితాలతో నేడు ప్రత్యేకంగా అభినందనల కార్యక్రమాన్ని సికింద్రాబాద్ అవినాష్ కాలేజీలో ఏర్పాటు చేశారు. IPE ఫలితాల్లో దాసరి నిషికారెడ్డి MECలో 1000కి 992 మార్కులు సాధించగా మొదటి సంవత్సరంలో సాహితీ శివప్రియ ధరణి దత్త 500 మార్కులకు గాను 496 మార్కులను సాధించారు. రాష్ట్ర స్థాయి మొదటి స్థానంలో హసన్ చోడిత CEC ఫస్ట్ ఇయర్ లో 495 మార్కులతో స్టేట్ 1వ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో మొదటి 5 ర్యాంకుల్లో 92 మంది విద్యార్థులు సాధించారు. వారు సాధించిన విజయంపై చైర్మన్ డాక్టర్ అవినాష్ బ్రహ్మదేవర అభినందనలు తెలియజేసి వారిని సన్మానించి తన వంతుగా అంటూ పలువురికి స్కాలర్షిప్ గా 10,000 నుంచి 50,000 వరకు నగదు బహుమతిని అందించారు. సో ఇవాళ డిక్లేర్ చేసిన రిజల్ట్స్ లో మనకి స్టేట్ ఫస్ట్ మార్క్ ఇంటర్ సెకండ్ ఇయర్ లో 992 వచ్చింది మనకి. దట్ ఈస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ IPE ఆల్సో MEC సెకండ్ ఇయర్ లో 992 మార్క్స్ రావడం ఇదే మొదటిసారి. అండ్ అలాంగ్ విత్ దట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 496/500 ఇన్ MEC as well as ఇద్దరు స్టూడెంట్స్ కి 496/500 వచ్చింది. అండ్ CEC లో కూడా స్టేట్ ఫస్ట్ మార్క్ ఆఫ్ 495/500 వచ్చిందండి వాళ్ళు డిక్లేర్ చేసినట్లు. ఓవరాల్ గా స్టేట్ ఫస్ట్ నుంచి 1 to 5 లో 92 మంది విద్యార్థులు ఉన్నారు మనకి అవినాష్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్.
విద్యావంతురాలుగా డివిజన్ ప్రజలకు ఎస్ఐఆర్ 2026 హెల్త్ క్యాంప్పై అవగాహన కల్పించి గుర్తింపు పత్రాల అవగాహన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. సికింద్రాబాద్ నియోజకవర్గం మహమ్మద్గూడ జామ్ ప్యాలెస్లో ఎస్ఐఆర్ 2026 గుర్తింపు పత్రాల అవగాహన కార్యక్రమాన్ని అజాద్ సోషల్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రభుత్వ విధానాలు, గుర్తింపు నమోదు ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ కార్యక్రమం యొక్క విశిష్టత తెలియజేశారు. భవిష్యత్తులో ప్రభుత్వ సేవలు పొందడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అవసరమైన పత్రాల మార్గదర్శకాలపై ప్రజల్లో అవగాహన కల్పించారు. కార్యక్రమాన్ని నిర్వహించిన బైతుల్ మాల్ కమిటీ సభ్యులను సామల హేమ అభినందించారు. అజీజ్ మొయినుద్దీన్, జాకీర్, అక్రమ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సోషల్ మీడియా తనకు శాపంగా మారి తనను ఇబ్బంది పెడుతుంది అంటూ ప్రముఖ సింగర్ మంగ్లీ కన్నీళ్లు పెట్టారు. న్యాయవాది సుబ్బారావు తనను డబ్బులు డిమాండ్ చేసి తనపై అసత్య ఆరోపణలతో ఇబ్బంది పెట్టారని, ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి తనకు సంబంధం లేని కేసులో ఇరికించారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. న్యాయవాది సుబ్బారావు మంగ్లీ టీంతో పాటు పలువురు మైక్రో ఫైనాన్స్ పేరుతో పలువురిని మోసం చేశారంటూ, సుమారు 10 కోట్ల వరకు మోసానికి పాల్పడ్డారని, ఈ విషయం ప్రశ్నించేందుకు తనను బెదిరించారంటూ అమీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఈ విషయంపై స్పందించిన మంగ్లీ ఈ రోజు పంజాగుట్ట వెళ్లి న్యాయవాది సుబ్బారావుపై ఫిర్యాదు చేశారు. తన ఆఫీస్కు వచ్చి న్యాయవాదిగా పరిచయం చేసుకుని 10 లక్షలు ఇవ్వాలంటూ బెదిరింపులకు పాల్పడ్డాడని, సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా అంతా తనను ఇబ్బంది పెట్టేలా పోస్టులు పెట్టారని, ఈ విషయంతో తన తప్పేమీ లేదంటూ మంగ్లీ స్పష్టం చేశారు. పోలీస్ వాళ్ళందరినీ కూడా అడిగి, దయచేసి నేను సోషల్ మీడియా నుంచి వచ్చా, నేను సోషల్ మీడియానే నాకు శాపంగా మారుతుందని నేను ఏ రోజు కూడా అనుకోలేదు. నేను ఒక ఆడపిల్లని, దయచేసి చెప్తున్నా, ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ ఉంటే మళ్ళీ చెప్తున్నా, మీరు ఏం చేసినా నేను పడ్డానికి సిద్ధం, నేను ఎక్కడికైనా వస్తాను, కానీ అనవసరంగా నన్ను దయచేసి బ్లేమ్ చేయకండి. భారతీయ జనతా పార్టీ తెలంగాణ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ కార్యక్రమం ప్రారంభమైంది. మహంకాళి జిల్లా బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు శిక్షణా తరగతులను ఘట్కేసర్లో నిర్వహించారు. బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లి క్రమశిక్షణా తరగతులకు హాజరయ్యారు. ప్రతి సంవత్సరం బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు క్రమశిక్షణా తరగతులను నిర్వహిస్తుంటారు. మహంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్, ఉపాధ్యక్షుడు బిఎన్ శ్రీనివాస్, ట్రెజరర్ నాగభూషణ్ రెడ్డి పాటు పలువురు శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి బీజేపీ నాయకులంతా కలిసికట్టుగా కార్యక్రమంలో పాల్గొన్నారు. మోండా డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ కొంత దీప్ కనరే సారథ్యంలో డివిజన్ నుండి బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘట్కేసర్లో జరిగిన శిక్షణా తరగతులకు హాజరయ్యారు. ప్రతి సంవత్సరం పార్టీ శ్రేణులకు బీజేపీ శిక్షణా తరగతులను అందిస్తుంటుంది. శిక్షణా తరగతుల్లో పాల్గొన్న పార్టీ శ్రేణులకు బీజేపీ విధి విధానాలపై తరగతులను నిర్వహించారు. నమ్మి కోట్ల రూపాయల డబ్బు అప్పు చెప్పితే కుచ్చుటోపీ పెట్టేశారు. ఏంటబ్బా ఆఫీస్కి రావడం లేదు, ఫోన్ లిఫ్ట్ చేయలేదంటూ ఆరా తీస్తే ఊర్లోనే లేరంటూ కలరింగ్ ఇచ్చారు. తీరా లెక్క తెలుసుదామంటూ ఆడిటింగ్ చేస్తే 1,20 లక్షల లెక్క మిస్ అయింది. ఇటు ఏటీఎంలో డిపాజిట్ కాలేదు, ఆఫీస్కు రాలేదు. మరి ఏమైందంటూ అధికారులు ఆరా తీశారు. ఒక్కో ఏటీఎంలో డిపాజిట్ చేయాల్సిన 20 లక్షల వరకు నగదుల్లో తేడా రావడంతో ఇదంతా వారి పనేనంటూ అనుమానపడ్డారు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు, ఆరా తీస్తే రిప్లై ఇవ్వరు. ఇక వారిపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తే బోయినపల్లి నుంచి ఎస్ఆర్ నగర్ వరకు వారి డిపాజిట్ల ముచ్చట వెనుక మాయమైన 1 కోటి రూపాయల కథను తేల్చే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఏంటి 1 కోటి రూపాయలను కాజేశారా అనుకుంటున్నారా? అవును, ఇది నిజం. 1 కోటితో చెక్కేశారు. @ATM డిపాజిట్. ఈనాటి ప్రత్యేక కథనం మీ SCB న్యూస్ తెలుగులో. కంటోన్మెంట్ బోయినపల్లి డైమండ్ పాయింట్ వద్ద గల CMS ఇన్ఫో సిస్టమ్ లిమిటెడ్ కార్యాలయం ఇది. నగరంలో వివిధ బ్యాంకు ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేసే ఏజెన్సీ ఇదే కాగా, బ్యాంకుల వద్ద నుంచి వచ్చిన డబ్బును వివిధ ఏటీఎంలో భద్రపరిచేందుకు ఈ ఏజెన్సీ పనిచేస్తూ ఉంటుంది. అయితే ఈ ఏజెన్సీ వద్ద ఉన్న వాహనాల ద్వారా సెక్యూరిటీతో కలిసి వెళ్లి వారికి కేటాయించిన ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేస్తూ ఉంటారు. ఎక్కడా తప్పు దొరలకుండా వాహనానికి సీసీ కెమెరా, గన్తో సెక్యూరిటీ, వారు తెరిచే ఏటీఎం మిషన్ పాస్వర్డ్ను CMS సంస్థ వారి నమ్మకమైన ఉద్యోగికి ఇస్తారు. ఇక్కడ 10ల సంఖ్యలో వాహనాలుండగా పనిచేసే వారి సంఖ్య 100లో ఉంటుంది. బోయినపల్లిలో సంస్థ నుంచి నగరంలో పలు ఏటీఎంలకు డబ్బులు డిపాజిట్ చేయడంలో వీరిదే కీలక పాత్ర కాగా, 30 ఏటీఎంలకు కలిపి 2 డిపాజిట్ చేసే ఉద్యోగులను కేటాయిస్తుండగా, ఎస్ఆర్ నగర్లో 8 ఏటీఎంలో 2 రోజుల డిపాజిట్లను వాసిరెడ్డితో పాటు లతీఫ్ సలీంలు చూసుకోగా, ఇక ఈ నెల 9వ తేదీ నుంచి వారు కార్యాలయానికి రావడం మానేశారు.
ఏదైనా పర్సనల్ సమస్య కావచ్చు అనుకుంటే ఆడిటింగ్ చేసే ఉద్యోగి శ్రీకాంత్ 8 ఏటీఎంలకు సంబంధించిన డిపాజిట్ క్యాష్లలో ₹1,20,00,000 తేడా వస్తుందంటూ లెక్క తెలిచారు. మరి డబ్బు ఏమైనట్టు అంటే సీసీ వీడియోలు పరిశీలిస్తే అక్కడ క్యాష్ డిపాజిట్ అయినట్లుగా కనిపించకపోగా క్యాష్ డిపాజిట్ చేసి వాసిరెడ్డి లతీఫ్ల నుంచి సమాధానం లేకపోవడంతో వారి పని అన్న అనుమానంతో ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బోయినపల్లిలోని కార్యాలయంలో వారి వీడియోలు సేకరించడంతో పాటు వారు డబ్బు తీసుకుని వెళ్లిన ఫుటేజ్లను సేకరించి వారు డిపాజిట్ చేశారా లేక ఎలా తీసుకుని వెళ్లారన్న విషయాలపై ఆరా తీస్తున్నారు. ఒక్కో రోజు వారిని నమ్మి కోట్ల రూపాయలను బాక్సులో పెట్టి ఏటీఎం మిషనరీ పాస్వర్డ్ కూడా ఇచ్చి వాటిని డిపాజిట్ చేసేందుకు పంపిస్తుంటారు. అయితే రోజుకు కొద్దిగా ఒక్కో ఏటీఎం నుంచి వారు 20 లక్షల మేర కాజేసి అంతా కలిసి ₹1,00,00,000 దాటగానే ఇక ఆడిట్లో అసలు విషయం బయటపడుతుందని చెక్కైగా ఆడిట్ చేసే సమయానికి వారి బండారం బయటపడడంతో ఇక నమ్మి పనిలో పెట్టుకున్న సంస్థ యాజమాన్యం ఇప్పుడు టెన్షన్ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.